మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదా. వాటిని ఎలా అధిగమించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమిప్పుడు రెండు చాలా ప్రసిద్ధమైన తెలుగు నీతి కథల్లోకి వెళ్దాం. వాటిలోంచి కొన్ని విలువైన టైమ్లెస్ పాఠాలను నేర్చుకుందాం. సరే, దీన్ని మనం ఒక క్రమపద్ధతిలో చూద్దాం. ముందుగా రెండు కథల్లో ఉన్న కామన్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అత్తలు పెట్టిన అసాధ్యమైన పరీక్షల గురించి, వాటిని కోడళ్ళు తమ ఓర్పు నేర్పుతో ఎలా ఎదుర్కొన్నారో చర్చిద్దాం. దీనివల్ల వాళ్ల బంధాలు ఎలా చిగురించాయి, చివరికి ఈ విజయం మనకు నేర్పిన పాఠమేంటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ రెండు కథలు కూడా మనకు బాగా తెలిసిన ఒక సన్నివేశంతోనే మొదలవుతాయి. ఒక కొత్త కోడలు తన అత్తగారింట్లో తన స్థానాన్ని, తన విలువను నిరూపించుకోవాలి. దీనికోసం ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ రెండు సవాళ్లు ఎంత వేరువేరుగా ఉన్నాయో చూడండి. ఒకటేమో ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అంటే అదొక విశ్వాస పరీక్ష. ఇంకొకటేమో ఒక మనిషి మొండి పట్టుదలకు వ్యతిరేకంగా వాళ్ల మనసును మార్చడానికి చేసే ప్రయత్నం. ఇప్పుడు ఆ పరీక్షల విషయానికొద్దాం. అవి అసలు సాధ్యమేనా అన్నట్టుగా ఉంటాయి. ఇద్దరు అత్తల మనస్తత్వాలు వేరైనా ఇద్దరు కూడా సమానంగా కఠినమైనవాళ్లే. వాళ్లు పెట్టిన పరీక్షలు వాళ్ల స్వభావాన్ని బయటపెడతాయి. గౌరీ అత్తగారు పార్వతమ్మ ఆమె ఓర్పును పరీక్షించాలనుకుంది. అందుకే ఆమె చేతిలో ఒక ఎండిపోయిన పుల్ల పెట్టి, దీనికి చిగుళ్లు పెట్టించు, అప్పుడే ఈ ఇంటి పెత్తనం నీది అని ఒక అసాధ్యమైన పనిని అప్పగించింది. ఇక సుమతి అత్తగారు కనకమ్మ ఒకేసారి పరీక్ష పెట్టలేదు, కాని ప్రతిరోజూ ఆమె పిసినారితనాన్ని పరీక్షిస్తూనే ఉండేది. పనివాళ్లకు అన్నం పెట్టొద్దని, చుట్టాలొస్తే మజ్జిగలో నీళ్లు కలపమని, ఇక దానధర్మాల మాట అస్సలెత్తొద్దని చాలా కఠినంగా చెప్పేది. మరి ఇలాంటి కష్టమైన సవాళ్లను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. విజయం సాధించడానికి ఇద్దరూ రెండు పూర్తిగా విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. ఒకరిది నిశ్శబ్దమైన పట్టుదల అయితే మరొకరిది చాలా చురుకైన ప్రణాళిక. గౌరీ ఓర్పు, నమ్మకం అనే మార్గాన్ని ఎంచుకుంది. ఆ ఎండిన పుల్లను నాటి చుట్టుపక్కల వాళ్లు ఎంత ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. ఎండకు, నీటి కొరతకు ఎదురొడ్డి దానికి సేవ చేసింది. చివరకు తాగడానికి ఉన్న తన నీటిని కూడా అర్ధరాత్రి రహస్యంగా దానికి పోసింది. ఆమె నమ్మకం వృధా పోలేదు. కాని సుమతి అలా ఓపికగా ఎదురుచూడలేదు. ఆమె ఒక తెలివైన ప్లాన్ వేసింది. అత్తగారు ఊరికి వెళ్లగానే ఆ అవకాశాన్ని వాడుకుని ఊళ్ళో పేదవాళ్లందరికీ అన్నం, బట్టలు పెట్టింది. వాళ్ల అభిమానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడినట్టొక నాటకం ఆడింది. వెంటనే ఆమె సహాయం పొందిన ఊరి జనమంతా ఆ కుటుంబాన్ని కాపాడటానికి ముందుకొచ్చారు. ఇక్కడ దాతృత్వమనేది ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. సరే, వాళ్ల ప్రయత్నాలు ఎలా ఫలించాయి? ఈ కీలకమైన మలుపులు కేవలం వాళ్ల సమస్యలనే కాదు, వాళ్ల అత్తగాళ్ల మనసులను కూడా ఎలా మార్చాయో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. గౌరీ ఓర్పు అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. ఆ ఎండిన పుల్ల చిగురించి ఒక మొక్కైంది. ఊళ్ళోని ఒక వైద్యుడు వచ్చి అది సామాన్యమైన మొక్క కాదని, పురాణాల్లో చెప్పే సంజీవని, అదే అమృతవల్లిని గూటించాడు. స్వచ్ఛమైన ప్రేమ, అపారమైన ఓర్పుంటే తప్ప అది బ్రతకదని చెప్పాడు. దీంతో గౌరి గొప్పతనం అందరికీ తెలిసింది. ఇక సుమతి కథలో క్లైమాక్స్ ఏంటంటే, వాళ్ల అత్తగారికి కనువిప్పు కలగడం. ఆ దొంగతనం నాటకం అప్పుడు ఆవిడ తన బంగారాన్ని పట్టుకుని ప్రాణం కోసం భయపడుతుంటే, ఆమె వద్దని చెప్పిన జనం, ఆమె తిరస్కరించిన మానవ సంబంధాలే వాళ్లను కాపాడ్డానికి ముందుకొచ్చాయి. ఆ క్షణంలో ఆమెకు నిజం తెలిసివచ్చింది. చూసర్గా, రెండు కథల్లోనూ చివరికి అత్తలు మారారు. తమ కోడళ్లలో ఉన్న ఓర్పు, దయ వెనుక ఉన్న అసలైన వివేకాన్ని వాళ్లు గుర్తించారు. తమ దగ్గర లేని ఆ గొప్ప గుణాన్ని వాళ్లు అర్థం చేసుకున్నారు. ఇంతకీ ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఈ రెండు విజయాలను పోల్చి చూస్తే ఒక శక్తివంతమైన, చాలా ముఖ్యమైన నీతి మనకర్థమవుతుంది. ఇది మొత్తం కథ సారాంశాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. గౌరీ యొక్క ఓర్పు, నమ్మకం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. మరోవైపు సుమతి యొక్క నేర్పు, దయ శత్రుత్వంలాంటి పరిస్థితిని స్నేహంగా మార్చేశాయి. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు తొందరపడకూడదు. వాటికి ఓర్పు, నమ్మకం కావాలి. మరికొన్ని సమస్యలకు మాత్రం తెలివైన ప్లానింగ్, సరైన సమయంలో చొరవ తీసుకోవడం అవసరం.
దాతృత్వం అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం కాదు, అది సమాజంలో మనం పెట్టే ఒక పెట్టుబడి. అసలైన సంపద మనం దాచుకున్న బంగారం కాదు, మనం ఏర్పరచుకున్న మంచి సంబంధాలే. ఈ కథలు మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తున్నాయి. మన జీవితంలో కూడా ఇలాంటి అసాధ్యమనిపించే పనులెదురైనప్పుడు మనమేం చెయ్యాలి? గౌరిలా ఓపిగ్గా ఎదురుచూడాలా, లేక సుమతిలా తెలివిగా ఒక ప్రణాళిక వేసి దాన్ని అమలు చెయ్యాలా? ఏ దారి ఎంచుకోవాలో ఎలా నిర్ణయించుకోవాలి? ఆలోచించండి.